అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ గుత్తులండి. సో నాకు తెలిసి వీటిని గులాబీ గుత్తులు అలాగే చల్ల గుత్తులు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఇక రెసిపీలోకి వచ్చేద్దాం. ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు వరిపిండి తీసుకుందాం. అదేనండి, బియ్యం పిండి కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరకప్పు షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని ఇప్పుడు చిటికెడు సాల్ట్ కూడా వేసి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలిపి మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ మెల్ట్ అయిన కొద్దీ పిండి అనేది కొద్దిగా పలచబడుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎంత పోసుకోవాలి అంటే గులాబీ గుత్తులు చేసుకోవడానికి గరిట అనేది మునిగేదాకా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో గరిట కూడా పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టిన పిండిని తీసి చూస్తే పిండి అనేది కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తూ పిండి అనేది క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్ నుంచి ఆ గరిటెని తీసి పిండిలో డిప్ చేసి వెంటనే మళ్ళీ ఆయిల్లో పెట్టేసి ఒక 5 సెకండ్స్ వరకు అలాగే వదిలేసి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ సైడ్స్ని కొంచెం లూజ్గా చేసినట్లయితే అది అదే విడిపోతుంది. ఇదంతా కూడా స్టవ్ని స్లోలో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి స్లోలోనే కుక్ చేసుకుంటే మనకి టేస్టీగా అలాగే క్రిస్పీగా మన గులాబీ గుత్తులు అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.